లెజిస్లేటివ్ అజెండా ఆఫ్ ది గవర్నమెంట్ శాసనసభలో జరుగుతుంది. వాటిని లాంఛనంగా శాసన మండలి పంపించడం, ఇక్కడ రాటిఫై చేయాల్సిన వాటిని రాటిఫై చేయించుకోవడం జరుగుతుంది. కానీ డిఎస్సి మీద కౌన్సిల్లో చర్చ జరపాలని ప్రభుత్వమే భావిస్తే ఇప్పటిదాకా జరపకుండా ఉండరు. ఇంకా మిగిలిన 1-2 రోజుల్లో జరిపేది ఉండదు. పైగా లోకేష్ ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు కూడా ఆయన దాని మీద లేదంటే దాన్ని ముగిద్దాము, వీళ్ళు కావాలని దీని మీద రభస చేయదలుచుకున్నారు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశంలాగా ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ పెట్టారు. నేను టీచర్ల మీద ఇంత కక్ష ఎందుకు మీకు? టీచర్లను మీరు వాళ్ళకి ఏదంటే అదేసి ఇబ్బందులు పెడుతున్నారు. మూడవది టెట్ రాయమంటున్నారు. ఈ 15 ఏళ్ళు 16 ఏళ్ళు సర్వీస్ ఉన్న టీచర్లు టెట్ పరీక్ష రాసి మళ్ళీ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిందే ఉంది. కాబట్టి టీచర్లను మీరు అనేక విధంగా కఠిన పరీక్షలకు లేదా శిక్షలకు గురి చేస్తున్నారని జగన్ ఒక భారీ ట్వీట్ పెట్టాడు. ఇంకొకటి ఏమో ప్రతిదీ ఒకరినొకరు అనుకోవటం అలవాటైపోయింది కదా. నిన్న చంద్రబాబు నాయుడు జంజే గంజే ఇవన్నీ కూడా మొత్తం మొదలు పెట్టారు కదా. దాని మీద మీరు పోలీసులతోనే గంజాయి రవాణా చేయిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక ట్వీట్. అంటే రాష్ట్ర రాజకీయాలు, ఆయుధాలు, ఇదిగో ఇలాంటి మాదక ద్రవ్యాలు, అధికారుల మీద ఆరోపణలు రకరకాలుగా తయారైపోయి వాటి చుట్టే తిరుగుతున్నాయి. శాసనసభలో మటుకు ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు ఉదయం మీరు చూడండి, అధికార పార్టీ మాత్రమే ఉన్నప్పటికీ ఒక గంటా శ్రీనివాసరావు అయినా ఇంకా అనేక మంది, కొనతాల రామకృష్ణ, ఇంకా చాలామంది సభ్యులు విశాఖపట్నం అక్కడ కాలుష్యం, దాన్ని ఎలా ఆపాలి, ఎలా పెరుగుతుంది, ఇలాంటి అంశాలు కొంతవరకు వాళ్ళు ప్రస్తావించారు. నిన్న మనం చర్చించిన అమరావతి అంశం కూడా, అమరావతి అంశంలో శ్రావణ్ కుమార్ వేసిన ప్రశ్న మనం నిన్న మాట్లాడాం. నారాయణ మంత్రి దానికి సమాధానం ఇస్తూ ఈ ఖర్చు అంతా వైసీపీ ఆలస్యం వల్ల జరిగిందన్నట్టుగా ఆయన జవాబు చెప్పుకొచ్చారు. సో అదే ఇక్కడ కూడా చెప్పొచ్చు కదా అని వాళ్ళు అంటారు. మరి వీ హ్యావ్ టు వాచ్. ఇంక ఎల్లుండి సభ వాయిదా పడిపోతుంది కాబట్టి మళ్ళీ వీధులలోకి రావటం. కానీ ఈ గొడ్డలి పార్టీ, వెన్నుపోటు పార్టీ పేర్లు మార్చుకోవటమో లేకపోతే శాసనసభలో అవే పేర్లు పెట్టుకుంటే అప్పుడు ఏ సమస్య ఉండదు. ఇంకా సరే, ఇంకా పూర్తిగా ఇంకా అసెంబ్లీకి ఇంక వెళ్ళినట్టేనా వైఎస్ఆర్సీపీ? ఇంక ఫ్యూచర్లో కూడా ఇంకెన్ని సెషన్స్ ఇంకా ఆగిపోయినాయి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మాకు హోదా ఇస్తే తప్ప మేము రాము అని జగన్మోహన్ రెడ్డిది. ఆయన రాకుండా వేరే వాళ్ళు రారు. ఈ విషయం నేను స్పష్టంగా మీకు చాలాసార్లు చెప్తున్నాను. హోదా రాకపోతే ఆయన రారు, తను రాకుండా వేరే వాళ్ళు వెళ్ళి చర్చించడం అన్నదాన్ని ఆయన పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి డైరెక్షన్, దిశానిర్దేశం అన్నీ చాలా సరిగ్గా ఉండాలి అని. కౌన్సిల్లో కూడా ఇంకా పదునుగా మాట్లాడాలి, ఇంకా గట్టిగా చేయాలి, అసలే స్తంభింప చేయాలన్న స్థాయిలో ఆయన ఆలోచనలు. కౌన్సిల్లే మేము చేసుకుంటాము అని చెప్పేశారు కదా. ఆయన మీడియాతో మాట్లాడతాను సైమల్టేనియస్గా అన్నారు. కానీ ఈరోజు మట్టుకు ఆ పని చేయలేదు. మరి సాయంత్రం ఏమైనా చేస్తారో, రేపు చేస్తారో, లేకపోతే ట్విట్టర్ ద్వారానే చెప్తారో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి హోదా లేకుండా మామూలుగా సభకు వెళ్ళరు, తను వెళ్లకుండా వేరే వాళ్ళను వెళ్ళనివ్వరు, అంతవరకు ఖచ్చితం. అయిన పాత్రుడు కానీ ప్రభుత్వం కానీ ఈ విషయంలో ఏదో జెస్చర్ లాగా ఇచ్చేటంత వాతావరణం లేదు. గొడ్డళ్ళు వెన్నుపోట్లు అనుకుంటుంటే వీళ్ళు ఎక్కడ ఇస్తారు? ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీ శాసనసభలో హోదా ఇచ్చారు. వాళ్ళకి అన్ని స్థానాలు లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ ప్రభుత్వం హోదా ఇచ్చింది. ఇవ్వదలుచుకుంటే మేము ఇవ్వచ్చు. అది కన్ఫర్డ్ ఐఏఎస్ లాగా వాళ్ళకు హోదా ఇవ్వటం అదేమీ ఒక అసాధారణమైన విషయం కాదు. హోదా ఇవ్వడం వల్ల రక్షణ. ఇప్పుడు సమస్య అంతా సమయం. అసలు చర్చ చేయడం లేదంటుంటే ఇంకా వాళ్ళకు సమయం ఇచ్చి ఎందుకు చేయాలి అని. మీరు వచ్చి చేయండి, మీకు ఎంత సమయం వస్తే అంత వస్తానే. అంటే వీళ్ళకి కౌన్సిల్లో కూడా ఇంకా రాను తగ్గిపోతుంటుంది కదా. సరే, ఇప్పుడు కౌన్సిల్ ఉన్నది ప్రశ్నించడానికో మాట్లాడడానికో, నెక్స్ట్ అంటే ఇంకా కనీసం ఏడాది వరకు కొంత వాయిస్ ఉంటుంది వాళ్ళకు. మొత్తం నిజమే మీరు అన్నది, అందులో సందేహం ఏం లేదు. కౌన్సిల్లో కూడా అది క్రమక్రమంగా మన బలంబులు బలహీనంబులగుతున్నవి అన్నట్టుగా అవి తగ్గుతాయి. అందులో సమస్య లేదు. పైగా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఉండరు. 6 ఇప్పటికే రాజీనామా చేశారు. ఆ రాజీనామాలు ఆమోదించి వాళ్ళని పంపిస్తున్నది కూడా జరగడం లేదు. ఇప్పుడు కౌన్సిల్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. చాలా ఆసక్తికరమైన చెప్తా నేను, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారేమో ఎవరైనా కానీ. రాజకీయ పార్టీలు తోట త్రిమూర్తులు మాట్లాడుతున్నారు. మీరు ప్రతిపక్షం లేని సభలో చెప్తే ఎట్లా? ప్రతిపక్షం లేని సభ కాదు, ప్రతిపక్షం రాని సభ. ఆ పక్కన ఇంకో ఎమ్మెల్సీ ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ప్రతిపక్షం లేకపోవటం ఏంటి? ప్రతిపక్షం ఉంది, మీకు ప్రతిపక్ష స్థానం ఇచ్చారు. సార్ చాలాసార్లు ఇద్దరే ఉన్నారు భారతీయ జనతా పార్టీకి లోక్సభలో, ఇద్దరే.
లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీకి సిపిఐ సిపిఎంలకు చాలాసార్లు ఒక్కరే ఉంటారు. ఇప్పుడు ఎవరున్నారు? కూననేని సాంబశివరావు ఉన్నాడు, గతసారి అది కూడా లేదు. కాబట్టి ఓంకార్ ఒకడే ఉండేవాడు, వెంకయ్య నాయుడు ఒకడే ఉండేవాడు. వాళ్ళందరూ చేయలేదా? అది ఒకరో ఇద్దరే ఉంటే ఇంకా ఫోకస్. మీరు పార్లమెంట్ చూడండి, చంద్రశేఖరు, దేవగౌడ, ఇలాంటి బిజు పట్నాయక్ ఇలాంటి వాళ్ళు ఒక్కరే ఉండి వాళ్ళ వాయిస్ వినిపించి ఒక్కరున్నా కానీ కరుణానిధి చేశాడండి. ఇందాక మనం కరుణానిధి అనుకున్నాం కదా, ఒకసారి ఆయన ఒక్కడే గెలిచాడు తమిళనాడు ఎన్నికల్లో. ఒక్కడే గెలిచినా ఏముందండి, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది కదా. సామెతలు, డైలాగులు చాలా వాడుతుంటారు కదా, డైలాగులు ఇక్కడ ఆచరణలో చూపించాలి కదా సభకు వచ్చి. అది చేయట్లేదు. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యూహాత్మకమైన తప్పిదం ఏమంటే ఖచ్చితంగా శాసనసభకు రాకపోవటం. ఇంక అందులో ఆ వ్యూహాత్మక తప్పిదానికి ఆయన చాలా మూల్యం చెల్లిస్తున్నారు.